సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్న థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్కైతే చిన్నరాజు, అదే వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్ర మరో ఎత్తు. ఫస్ట్ హాఫ్ విక్టరీలో సగభాగం ఈ బుడ్డోడిదే అంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈ బుడ్డోడిది చర్చ వస్తుంది. ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో దర్శకుడి గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవటం, అబ్బబ్బా ఏం చేశాడ్రా అని చెప్పుకున్నాడంటే ఆ బ్లాక్ బస్టర్ హిట్ లో అతని కోసం కూడా టికెట్లు బుక్ అయినట్లే. చిత్రంలో హీరో హీరోయిన్స్ బాగా నటించారు. దర్శకుడు అనిల్ రావుపూడి బాగా తీశాడు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించే. అతనే బుల్లిరాజు. ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారు అనేటట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారో చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహల్లో చిరునవ్వులు వెల్లివిరిసేలా చేశారు. ఈ బుడ్డోడిది మంచి నటనే కాదు, మంచి మాటకారి కూడా. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల పటాకా అనిపించాడు ఈ బుడ్డోడు. నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను. ఆయన లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టేసుకుంటాను. నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి సార్ కి బిగ్ థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆ అభిమానమే నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చిందేమో. దిల్ రాజు సార్ బ్యానర్ లో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉందని బుల్రాజు అన్నాడు. మీనాక్షి మేడం అలాగే ఐశ్వర్య మేడం తో బాగా ఎంజాయ్ చేశాను. మేము సంక్రాంతికి వస్తున్నాం, మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ స్పీచ్ తో బుడ్డోడు గట్టిగానే అనిపించాడు. ఇక ఈ సినిమాలో అయితే ఫస్ట్ రైట్ చూపించాడు బుల్లిరాజు. అన్నట్లు అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితోనట. ఆ సినిమాలో కూడా ఈ బుడ్డోడికి మంచి క్యారెక్టర్ ఉండబోతుందట. ఆ తర్వాత కూడా బుడ్డోడికి తిరుగుండదు. ఎందుకంటే బుల్లిరాజు పాత్రలో అంత ఇంపార్టెంట్ క్రియేట్ చేశాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.